ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను కూడా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీకోసమే వచ్చినటువంటి ఈ యొక్క శుభవార్తను తప్పకుండా విని తెలుసుకో. నమ్మకంతో నీ తల్లి మాటలను ఆలకించిన తర్వాత నీ యొక్క మనసు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా నీ తల్లి యొక్క మాటలను ఆలకించమ్మా అని అంటున్నారండి. మరి ఆ తల్లి ఈ యొక్క సందేశంలో మనకు ఏం చేయాలి అనుకుంటున్నటువంటి పరమార్థం ఏమి ఉందో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ఊహించని విధంగా, కనీవిని ఎరగని విధంగా నీ యొక్క జీవితమే మారిపోబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కదా. అయితే అన్ని బాధలను నీవు నీ యొక్క మనసు పూర్తిగా భరిస్తూ ఇప్పటికీ ఎదురైనటువంటి అన్నిటి ఎదురు చూపులకు కూడా చెప్పుకుంటూ పోతే వారి వద్దే చులకన అయ్యేటువంటి భావం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమి చేయలేకపోతున్నావు. భారమయ్యేటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. తల్లి, అసలు ఈ జీవితమే నాకు వద్దు, నా ఆనందాలు సంతోషాలు అన్నిటినీ కూడా దూరం చేశావు కదా. ఇక ఈ యొక్క జీవితానికి అర్థము అనేది లేకుండా నన్ను విగత జీవిగా బ్రతుకుతూ ఉంటున్నాను అని చెప్పేసి శాసించావా. కేవలం నా యొక్క బిడ్డల కోసం ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు అసలు దేని మీద కూడా ఆశ అంటూ ఏదీ లేదు. వారి యొక్క భవిష్యత్తునైనా నా యొక్క జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు తల్లి అనేసి అడుగుతూ ఉంటున్నావు కదా. పూర్వజన్మల యొక్క పాపకర్మల మూలంగా నీవు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వచ్చింది. కాదనడం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోతున్నావు. ప్రతి క్షణం కుమిలిపోతున్నావు. చింతించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయినటువంటి వాటి గురించి అసలు ఆలోచిస్తూ ఇంకా అధికంగా బాధ పెడుతూ నీకు నువ్వే బాధ పెట్టుకోవద్దు. జరిగింది అంతా కూడా ఒక పీడకలలా మర్చిపో. నీవు ఇంకా ఎన్నో మంచి మంచి రోజులు చూడబోతున్నావు. మర్చిపోవద్దు. ఇంతటిలోనే నీ యొక్క జీవితం ముగిసిపోతుంది అని చెప్పి ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు. అలాంటి బ్రతుకుతో నీవు ఉండవద్దు. అలాంటి భ్రమలు అసలు నీవు పడవద్దు. నీ యొక్క కష్టాలు, కన్నీరు ఎవరికీ కూడా శాశ్వతం కాదు, నిలిచిపోవు కదా. ఏదైనా సరే వచ్చిన దారినే అవన్నీ కూడా తిరిగిపోతాయి. అవి మనసులో ఉన్నటువంటి క్షణంలోనే మనల్ని అధికంగా నిరాశకు గురి చేసే విధంగా చేస్తాయి. మనల్ని ఏ పని చేయకుండా అవి అంతా కూడా అడ్డుతెరలా నిలబడి ఉంటాయి. వాటిని చూసి నీవు ఎంతైతే భయపడిపోతూ ఉంటావో అవి కూడా నిన్నే అంతే భయపెట్టాలి అని చూస్తాయి. ఏది జరిగినా కూడా విధిరాత వల్లనే అది తెలుసుకో. అంతా నీ మంచి కోసమే జరుగుతుంది అని భావించు. కొన్ని నీవు ఊహించని విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ యొక్క జీవితం ముగిసిపోతుందేమో అని నిర్ధారణకు రావద్దు. ముందు జరగబోయేటువంటి మార్పులు, మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కదా. కేవలం ఇది అంతా కూడా సర్వంతర్యామి అయినటువంటి నీ యొక్క తల్లికి మాత్రమే తెలుసు. అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసేటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా వాటిని చూసి పారిపోకుండా, వాటి యొక్క మాయలో చిక్కుకోకుండా ఆ యొక్క సమయంలో అంతా కూడా నీ తల్లి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరచుకునేటువంటి ప్రయత్నము అయితే చేయండి. అప్పుడే మీకు ధైర్యము అనేది వస్తుంది. ఇక నీ యొక్క జీవితం ముగిసిపోతుందేమో అని చింతించడం అవసరమే లేదు. రాబోయే రోజులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారి అన్నీ కూడా నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా నీ తల్లి నీకు ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది. మంచి మంచి శుభవార్తలు నీవు వినేటువంటి గొప్ప రోజులు అయితే రాబోతున్నాయి. అవి నీవు తప్పకుండా తెలుసుకునే తీరుతావు. నాకు నీవు నీ యొక్క బిడ్డలు వేరా కాదు. నీవు వారి యొక్క గురించి అంతగా నాకు చెప్పవలసినటువంటి అవసరం ఏదీ లేదు. అలాగే బాధపడవలసినటువంటి అవసరమూ లేదు. నీ యొక్క ఆశలన్నీ వారి కోసమే. అవి నాకు తెలియదా? వారి యొక్క జీవితం అంతా కూడా మొత్తము చదివినటువంటి నీ తల్లి వారి యొక్క భవిష్యత్తు గురించి నీవు గుర్తు చేసి వారి గురించి నీవేమి దుఃఖించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరమూ లేదు. వారి యొక్క మంచి భవిష్యత్తునే నేను అందిస్తాను. అలాగే వారికి నీ యొక్క పూర్తి సహాయం కూడా ఉంటుంది. ఇప్పటి నుండి వారికి అన్ని విధాలు కూడా తీసే విధంగా
వారికి తప్పకుండా తెలియపరచు. నీవు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా అలాంటి బాధలు ఏదీ కూడా లేదు, కానీ సంస్కారం ఇవ్వడంలో మాత్రం నీ యొక్క పాత్ర అధికంగానే ఉంటుంది అని అసలు మర్చిపోవద్దు. నీ యొక్క మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేనప్పుడు నీ తల్లి ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ కూడా ఆలకిస్తూ ఉంటాను కదా, వాటికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారము అనేది చూపిస్తాను. నీ యొక్క దిగులుతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త తిండి నిద్ర అనేది అలవర్చుకో ఉండు. ఈ యొక్క ప్రతి తల్లి కూడా ప్రతిరోజు కూడా నీ యొక్క తల్లి యొక్క సింధూరాన్ని ధరించడం అసలు మర్చిపోవద్దు. అలాగే నీ యొక్క బిడ్డలకు కూడా అలవరచు. అది వారి యొక్క జీవితాన్ని చూసి మురిసిపోయేటువంటి క్షణాలు అయితే రాబోతున్నాయి. అన్ని స్థిరంగా మార్చుకునేటువంటి బాధ్యత నీ తల్లిది. నా బాధ అంతా కూడా కేవలం నీ గురించే. నా యొక్క పలుకులు విన్నంతసేపు కూడా, నా యొక్క మాటలను, ఈ యొక్క సందేశాలను విన్నంతసేపు కూడా ధైర్యంగా ఉంటారు. తర్వాత మరలా అదే విధమైనటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ తల్లికి మాట ఇస్తావా? ఇక ఎన్నడూ కూడా నీ కంట కన్నీరు వృధాగా చేయనని చెప్పేసి ఇప్పుడే ఈ క్షణమే మాట ఇవ్వు. నీ చెయ్యి ముందు పెట్టుకొని నీ యొక్క గమ్యాన్ని నిన్ను తప్పకుండా చేరుస్తాను. నీవు సిద్ధంగా ఉండు. నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నీవు ఊహించని రీతిగా నీ యొక్క గమ్యాన్ని నీవు చేరే విధంగా చేస్తాను. నీవు చేసిందల్లా కూడా నాకు పూర్తిగా శరణాగతి అవ్వడం మాత్రమే. అందుకు మించి నీవు ఏదీ కూడా చేయవలసిన అవసరమే లేదు. నీవు చేసే పనిలో అశ్రద్ధ చెప్పకుండా పనిపై నీవు నవ్యంగా దైవంగా భావిస్తూ పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతి నిత్యము కూడా నీవు భగవంతుని ఎదుట నీవు కన్నీరు కారుస్తూ ఉంటున్నావు. నీవు ఎదురుగా నిల్చునేటువంటి సమస్యలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క నిత్యము విశ్రాంతి అనేది లేకుండా శ్రమిస్తూ ఉంటున్నావు. గడిచిపోయేటువంటి రోజులను మరలా గుర్తు చేసుకుంటూ అధికంగా ఆలోచించవద్దు. క్షణం నీవు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను, నీవు తట్టుకోలేకపోతున్నాను. అలా నీవు దుఃఖిస్తూ ఉంటే అవి తీవ్రంగా మిమ్మల్ని బాధించాలి అనే చూస్తూ ఉంటాయి. నీవు ఎప్పటికైనా ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా కూడా నీ తల్లి యొక్క రూపమే కనిపిస్తుంది. అలా కనిపించిన క్షణం నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అనేది కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఇక నుండి అయినా నీ యొక్క మనసుకు ఏదైతే ప్రశాంతంగా అని అనిపిస్తాయో అటువంటి పనులనే చేస్తూ జరిగినటువంటి దాని గురించి ఆలోచించకుండా ఉంటావు. నీ తల్లి యొక్క లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు. నేను ఎప్పుడు కూడా నీ తల్లిలాగే నీ యొక్క సకల మంచి చెడులను నేను చూసుకునేటువంటి దైవాన్ని, నా యొక్క సింధూర తిలకాన్ని నిత్యము కూడా ధరిస్తూ ఉండమ్మా. నెమ్మదిగా నీ యొక్క మనసు అంతా కూడా కుదుటపడుతుంది. ఒక గొప్ప శుభవార్త అయితే నీవు వినబోతున్నావు. ఆ యొక్క శుభవార్త విన్న తరువాత నీ యొక్క జీవితము అనేది తప్పకుండా మారిపోబోతుంది. అలాగే నీకు కుటుంబము అంతా కూడా ఒక గొప్ప వార్తగా నీవు ఖచ్చితంగా నిలిచిపోతుంది. నీ తల్లిదయ నీపై నిండుగా ఉంటే నీ యొక్క విధిలో లేనిది కూడా లభించే విధంగా చేసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి తల్లి నీ తల్లి. అలాగే మరొక విషయం, నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలి అని చెప్పి చూస్తూ ఉంటున్నారు. అటువంటి వారిని సైతం నీవు ఏది కూడా చేయవలసినటువంటి అవసరం ఏదీ లేదు. అలాగే వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరమూ లేదు. నీ తల్లి నిరంతరం నిన్ను రక్షిస్తూనే కాపాడుకుంటూనే ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారిని తప్పకుండా తెలుసుకొని బాధించేటువంటి రోజులు వస్తాయి. సంతోషంగా నీ యొక్క కుటుంబంతో గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి అయితే షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.